నేను ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే దీన్ని ఏమని పిలుస్తారో కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే మీ లొకేషన్ కూడా కమెంట్ చేయండి. అండ్ దీనికి కావాల్సిన మెజర్మెంట్ ఏంటి అని అంటే, ఒక గ్లాస్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకోండి, 2-3 పిడికలు బియ్యం తీసుకొని నీటిలో నానవేసుకోండి. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోండి. ఇట్లా ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక కడాయిలోకి స్టవ్ వెలిగించి కొంచెంగా వాటర్ వేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి తిప్పి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక వెట్ క్లాత్ మీద ఆ బ్యాటర్ని అంతా కూడా వేసేసి మంచిగా కొంచెంగా ఆయిల్ పోర్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. ట్యాప్ చేస్తుంటే చేత్తో అలా ట్యాప్ చేసి బాగా వైడ్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోండి. అంతే. మీకు నచ్చిన షేప్ లైక్ స్క్వేర్ కానీ లేకపోతే డైమండ్ షేప్, కాజు బర్ఫీ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనికి స్వీట్ మెజర్మెంట్ ఏంటి అని అంటే, లైక్ ఒక 2-3 పిడికలు బియ్యం ఎలా వేసామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇది లైట్ గోల్డెన్ కలర్ వరకు ఈ కలర్లోకి వస్తే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. క్రిస్పీ నచ్చని వాళ్ళు నార్మల్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుంది.